సారీ, నాకు నవ్వొచ్చేస్తుంది. ఎందుకనంటే ఈ వీడియో చూసిన తర్వాత అంటే నాకేం మాట్లాడాలో అర్థం కాలేదు. ఈ వీడియో అందుకే చేస్తున్నాను. మీకేమనిపిస్తుంది అనేది మీరు కామెంట్ చేయండి. వీడియో ఏంటనేది ముందే చూపించేస్తాను. రేషన్ కార్డుల మీద నాయకుల ఫోటోలు పర్లేదు, మీకు సరిగ్గా కనిపించట్లేదు అనుకుంటా. నేను కింద వీడియో ప్లే చేస్తాను. రేషన్ కార్డుల మీద నాయకుల ఫోటోలు వేయటం ఇంతవరకు ఉందా అండి ఎక్కడన్నా? ప్రభుత్వంలో ఎప్పుడు ఏనాడైనా ఇన్నేళ్ల చరిత్రలో అంటే రాష్ట్రంలో వీళ్ళు వస్తే కార్డుల మీద వీళ్ళ పేర్లు వేశారు. రేపు దేశంలో కాంగ్రెస్ వస్తే రాహుల్ గాంధీ ఫోటోలు వేస్తారా కరెన్సీ మీద? ఇదేనా వీళ్ళు ఏం సాధించారని వీళ్ళ ఫోటోలు వేశారు? ఏం సాధించారండి వీళ్ళు? అసలు మా రేషన్ కార్డు మీద వీళ్ళ ఫోటోలు ఏంది? ఖమ్మం మంత్రుల పేరు ఫోటోలు కూడా వేపారు. మొత్తం ఒక లిస్ట్ తయారు చేయపారు మీ మంత్రుల ఫోటోలు అనేసి. ఏంది గలీజ్ వ్యవహారం? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చినటువంటి రేషన్ కార్డుల గురించి అయితే బయట మంచి కామెంట్, చాలా హాట్ టాపిక్ గా నడుస్తుంది. ఏంటి అని అంటే రేషన్ కార్డుల మీద మంత్రుల ఫోటోలు వేస్తున్నారు, సీఎం ఫోటో వేస్తున్నారు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి రేషన్ కార్డు మీద కుటుంబ సభ్యుల ఫోటోస్ ఉండేవి. ఆ తర్వాత మళ్ళీ కొత్త రేషన్ కార్డు ఏదైతే వచ్చిందో ఆ రేషన్ కార్డులో ఓన్లీ పేర్లు మాత్రమే ఉండి పైన నెంబర్ ఉండేది, కానీ ఫోటోస్ ఏమి ఉండేవి కావు. కానీ ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి రేషన్ కార్డు ఏదైతే ఉందో దాని మీద కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ఎవరైతే ఉన్నారో మంత్రులు వాళ్ళ ఫోటోస్ వేసి ఆ రేషన్ కార్డులు ఇస్తున్నారు బయటికి. అయితే ఒక లేడీ మాట్లాడిన మాట ఏంటంటే, రేషన్ కార్డుల మీద మీ ఫోటోస్ ఏంటండి, మా రేషన్ కార్డుల మీద మీ ఫోటోస్ వేసుకున్నారు, ఇదెక్కడి దౌర్భాగ్యం. అదే కాకుండా అంటే ఇప్పుడు మీ ప్రభుత్వం ఇక్కడ ఉంది కాబట్టి రేషన్ కార్డుల మీద మీ ఫోటోస్ వేస్తున్నారు. రేపు అక్కడ సెంటర్ లో కాంగ్రెస్ వస్తే అప్పుడు కరెన్సీ రోడ్ల మీద రాహుల్ గాంధీ గారి ఫోటోస్ ఇస్తారా? ఎక్కడన్నా ఉందా ఇది? బుద్ధుందా అనే రకంగా అయితే ఆవిడ మాట్లాడడం జరిగింది. మరి ఈ రేషన్ కార్డులు వీళ్ళ ఫోటోస్ చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది అనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.